ఎందుకు అంటే 3% ఉన్నటువంటి మేము 97% ఉన్నటువంటి వ్యక్తులు పరిపాలించాలి. 4% ఉన్నటువంటి మేము 96%గా ఉన్నటువంటి వ్యక్తుల్ని రూల్ చేయాలి. ఇదిగో నీకు ₹1 తినుపో ముష్టి. పోకిరి సినిమాలో ఆలీకి వేస్తాడు చూసా ముష్టి బ్రహ్మానందం, తినుపో ₹10 పండగ చేసుకోపో అని. కానీ మనవాళ్ళు ఆలీలాగా ₹10 ఏం పండగ చేసుకోవాలరా, ₹1 ఏం పండగ చేసుకోవాలని అడగటంలా. అమ్మో మా దయగల మహారాజు ₹1 ఇచ్చాడు, ఇంకా మాకే ఈరోజు సంక్రాంతి పండుగ, ఈరోజు దసరా పండుగ, మాకు ఈరోజు ఈస్టర్ పండుగ అని ఆ ₹1 తీసుకొని కళ్ళగత్తుకుని వెళ్ళిపోతున్నటువంటి జనాలు ఉన్నంత వరకు ముష్టి వేస్తూనే ఉంటాడు బ్రహ్మానందం లాగా, ముష్టి ఎత్తుకుంటానే ఉండాలి. ఆ ₹1 చాలా గొప్ప అని భావించేటువంటి వ్యక్తులు, కార్పొరేషన్ పదవి, చిన్న చిన్న పదవులు, నిన్నంట ₹30 కోట్ల పాస్టర్లకు రిలీజ్ చేశారంట. ₹30 కోట్ల గౌరవ వేతనం ఒక్కొక్క పాస్టర్కి 30. ఈ సిగ్గులేని యదవులందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ₹30 కోట్ల రిలీజ్ చేశారు, 30 కోట్లని. మరి పిచ్చనాయాళ్ళారా, ₹30 కోట్ల పాస్టర్లకు రిలీజ్ చేశారని సంకలు కొట్టి ప్రెస్ మీట్లు పెట్టే మీరు విశాఖపట్నంలో ఒకే ఒక ప్రాజెక్టులో 15,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రాజెక్టుని ఎకరం 99 పైసలకు లీజుకి ఇచ్చారు. ఆ విషయం చూసుకోండి. టీసీఎస్కి లీజుకి ఇచ్చారు కదా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 1,20,000 కోట్ల రూపాయలు ఉన్న స్టీల్ ప్లాంట్ని 10,000 కోట్లకు అమ్ముతున్నారు కదా. దాని గురించి చూసుకోండి. ఊరికి ఒక చిన్న స్లాబ్ కరెంటు బిల్ వేసి 500 కోట్ల రూపాయలు ఒక్క నెలలో 500 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు కదా. దాని మీద మాట్లాడండి.